మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 months 12 నెలలకి ఈ స్టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా, ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఫైనాన్షియల్ మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ నుంచి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటారు. జనరల్గా మన మార్వడీస్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దివాళీ టు దివాళీకి ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మనము జనరల్గా మనం తెలుగు పీపుల్స్ కానీ సౌత్ ఇండియన్స్ చాలామంది ఏం చేస్తారంటే మార్చ్ ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ తర్వాత మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తారు. ఒక క్యాపిటల్ గెయిన్స్ 1 yearకి ఏదైనా ఒక మంచి స్టాక్స్లో కానీ అట్లా. కాబట్టి ఇది వచ్చి మీకు డెఫినెట్గా మీకు ఇది ఒక మంచి పోర్ట్ఫోలియోగా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా నేను చెప్పే స్టాక్స్, ఎందుకంటే చాలా స్టాక్స్ చెప్తున్నాను, ఈ స్టాక్స్లో మీరు పర్ఫెక్ట్గా చూసి మీకు ఎంత కెపాసిటీ ఉందో. ఫస్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన కెపాసిటీ ఎంత, మనం పెట్టగలమా, ఈరోజు కాకపోతే మళ్ళీ రేపు పెట్టుకోవచ్చు. అంటే ఇంకొకటి చాలామంది కొన్ని తప్పులు చేస్తారు. ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ పోర్ట్ఫోలియో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చెప్పే స్టాక్స్ ఏం చేస్తారంటే ఇది బాగుంది కదా అని చెప్పి అందులోంచి ఇందులో షిఫ్ట్ అవుతారు. ఇది ఒక 10% దిగిందంటే మళ్ళీ ఇక్కడ అమ్మేసి మళ్ళీ దానికి వెళ్తారు. కాబట్టి అలాంటి పనులని చేయకూడదు. ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్, మనం ఒక టైం ఫ్రేమ్ ఇస్తున్నాము. ఆ టైం ఫ్రేమ్ లోపు మీరు వెయిట్ చేయాలి, ఏదైనా సరే, లాభమైనా నష్టమైనా. ఎందుకంటే నేను చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ వరకు మనం ఎంత ఓర్పుగా ఉంటామో ఆ 12 నెలలు మన ఓర్పుకే మనకు ఆ డబ్బులు అనేది వస్తుంది. ఆ ఓర్పుకే మనకి మార్కెట్ డబ్బులు ఇస్తుంది. చూడండి, ఈరోజు పెట్టే రేపు డబ్బు కావాలి అనే వాళ్ళందరూ చాలామంది మునిగిపోయారు ఈ మార్కెట్లో. అందుకనే చెప్తాను, ఒక ప్లానింగ్ ఉండాలి, పర్ఫెక్ట్గా చేసే మనకంటూ ఒక రిస్క్, మనం ఎంత రిస్క్ చేయగలము, ఎంత మనం పెట్టగలము, మన ఓన్ ఫండ్ ఎంత, ఇంకోటి మనం బారో చేయకూడదు, ఏదైనా సరే మన ఫండ్స్తోనే మనం చేసుకోవాలి అని ఇవన్నీ ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి యూపీఎల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 830 ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 830. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 867 పైన. చూడండి, 867 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1050, 1264. స్టాప్ లాస్ వచ్చి ₹600. ఇది కూడా వచ్చి 62,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. యూపీఎల్ 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి వెస్ట్ కోస్ట్ పేపర్. చూడండి, వెస్ట్ కోస్ట్ పేపర్, ఈ స్టాక్ వచ్చి ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చండి. వెస్ట్ కోస్ట్ పేపర్ ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 350 ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 524, 708 అండ్ ₹1000. స్టాప్ లాస్ వచ్చి ₹170 స్టాప్ లాస్. వెస్ట్ కోస్ట్ పేపర్ ఇది ఎన్ఎస్సిలో కూడా WSTCST PAPR అని ఉంటుంది. ఇది కూడా 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది.
2300 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. పోతే మరొక స్టాక్ వచ్చి స్టార్ పేపర్. చూడండి, స్టార్ పేపర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 178 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 200 రూపీస్. చూడండి, 200 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 275, 355 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 110 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 270 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి మీకు ఎన్ని స్టాక్స్ చెప్పున్నానంటే యూపీఎల్ చెప్పాను, వెస్ట్ కోస్ట్ మాత్రం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 350 ఉంది, బై చేసుకోవచ్చు అని చెప్పాను. అది తర్వాత స్టార్ పేపర్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి సౌత్ వెస్ట్ పినాకల్. చూడండి, సౌత్ వెస్ట్ పినాకల్. ఇది సౌత్ వెస్ట్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 277, 334, 423. చూడండి, టార్గెట్ వచ్చి 277, 334, 423. స్టాప్ లాస్ వచ్చి 170 రూపీస్ స్టాప్ లాస్. సౌత్ వెస్ట్ పినాకల్ స్టాక్ ఇది. ఇది కూడా 650 క్రోస్, 60 క్రోస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే అది చెప్పాను కదా, చూడండి, ఇప్పుడు ఈ 4 స్టాక్స్ చెప్పాను. దగ్గర సౌత్ వెస్ట్ పినాకల్, స్టార్ పేపర్, తర్వాత యూపీఎల్ అండ్ బెస్ట్. ఈ జనరల్గా ఇప్పుడు ఒక 4 స్టాక్స్ చెప్పాను. ఈ 4 స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? సింపుల్. మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఆ రోజుకి, ఇంకోటి అమౌంట్ మనకి అవసరం లేదు అని అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 40,000 ఉంది. 40,000 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అమౌంట్ మనకు అవసరం లేదు. అప్పుడు ఒక్కొక్క స్టాక్లో 10,000 పెట్టాలి. ఫర్ 12 మంత్స్కి నాకు అవసరం లేదు. ఒక్కొక్క స్టాక్లో ఈచ్ స్టాక్లో 10,000. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, చూడండి, మీరు ఈ 4 స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పెట్టారు. పెట్టిన తర్వాత మనకి ఒక 3 స్టాక్స్ ఫస్ట్ టార్గెట్స్ అవన్నీ వచ్చేసింది. ఇంకొక స్టాక్ వచ్చి కొద్దిగా నెగిటివ్లోకి వెళ్ళింది, మైనస్లో ఉంది. అంటే టైం ఫ్రేమ్ ఉంది బట్ నెగిటివ్లోకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు మీరు అసలు బాధపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉంటుంది. అదే చెప్తాను. ఆ యొక్క ఇది ఇంపార్టెంట్ అండి. అది రియల్గా నేను ఎన్నోసార్లు మేము డైవర్సిఫికేషన్ చేసే సక్సెస్ అయ్యాం. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మనము సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అది పోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.